రాష్ట్రంలో ఇప్పటి వరకు 200 కోట్ల ధాన్యం కొనుగోలు జరిగితే 2000 కోట్ల అవినీతి ఎలా సాధ్యమవుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు న్యాయం చేస్తామని ఆయన తెలిపారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ తాలు తరుగు విషయంలో అవినీతి చేస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒక్క గింజ సన్నబియ్యం కూడా కొనలేదని ప్రతిపక్షాలు అంటున్నాయని ఆయన ధ్వజమెత్తారు. 42 రూపాయలకు కిలో సన్నబియ్యం ఇస్తే ప్రభుత్వం ఎంతైనా కొనుగోలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. సన్నబియ్యంపై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు లేదని సన్న బియ్యంపై టెండర్ పెట్టి రద్దు చేశామని ఆయన వివరించారు. మిల్లర్లపై రూల్స్ ప్రకారం పోయే ప్రభుత్వం తమదని ఆయన చెప్పుకొచ్చారు. తనపై బాధ్యతారహితమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో క్వింటాల్ ధాన్యం ధర 1700కు వచ్చిందని, తమ ప్రభుత్వంలో క్వింటాల్ ధాన్యం ధర 2007 రూపాయలు పలికిందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు 1100 కోట్లు అదనపు ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. కేంద్రీయ బండారును బ్లాక్ లిస్ట్లో పెట్టింది, తీసేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన దుయ్యబట్టారు. అందుకే ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారం రాష్ట్రానికి మంచిది కాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.